హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మీకు వాట్ ఈజ్ డ్యూ డేట్ అంటే ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుస్తున్నాం. చాలా సింపుల్ టెర్మినాలజీ అండ్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు నా ప్రీవియస్ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. బిల్లింగ్ సైకిల్ గురించి కానివ్వండి, క్రెడిట్ కార్డ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. వాటిని మిస్ అయితే తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి ఛానల్లో విజిట్ చేసిన వీడియోస్ అనేది చూడొచ్చు అనమాట. అండ్ దానికంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే ఛానల్కి మనకి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ఫర్దర్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు అనమాట. సో లెట్ us గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, మనకి లాస్ట్ వీడియోలో బిల్లింగ్ సైకిల్ అనేది చెప్పామన్నమాట. బిల్లింగ్ సైకిల్ అంటే 30 డేస్ అనేది ఉంటుంది. బిల్లింగ్ సైకిల్ ఏ డేట్ అయినా మనకు మంత్ ఎలాగైతే 1వ తారీఖు నుంచి 30వ తారీఖుకి ఎండ్ అవుతుందో అదేవిధంగా క్రెడిట్ కార్డ్ 30 డేసే ఉంటుంది. అది ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకైనా ఎండ్ అవ్వచ్చు. అది పర్సన్ టు పర్సన్, బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 11th మనకి స్టార్ట్ అయితే 10th క్లోజ్ అవుతుంది అనమాట. అంటే 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు యూసేజ్ నుండి ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి బిల్ అనేది 10వ తారీఖు నైటే జనరేట్ అవుతుంది. 11వ తారీఖు మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అనమాట. అలాగే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు అనుకోండి. 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు యూస్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా సో 30వ తారీఖు నైట్ బిల్ జనరేట్ అవుతుంది. అంటే 12 o'clock తర్వాత సో మీకు 1వ తారీఖు మీకు బిల్ అనేది మెయిల్ కానీ మెసేజ్ రూపంలో కానీ వస్తుంది అనమాట. సో వీటిని పే చేయమని పర్టికులర్ డేట్ అనేది ఇస్తుందండి. దాన్నే పేమెంట్ డ్యూ డేట్ అంటారు అన్నమాట. సో ఈ పేమెంట్ డ్యూ డేట్ అనేది అగైన్ కార్డ్ టు కార్డ్ అనేది వేరియేషన్ ఉండదు, బ్యాంక్ టు బ్యాంక్ అనేది వేరియేషన్ ఉంటుంది అనమాట. ఒక బ్యాంక్ ఒక కండిషన్ ఉంటుంది అనమాట. కొన్ని బ్యాంక్స్ 45 days ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ వచ్చేసి అప్ టు 50 days వరకు కూడా ఇస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ డ్యూ డేట్ అనేది 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అనుకుందాం అనమాట. సో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 30వ తారీఖు నైట్ అంటే బిల్ జనరేట్ అయిపోతుంది. 1వ తారీఖు మెయిల్ రూపంలో వస్తుంది. అందులో డ్యూ డేట్ వచ్చేసి 20వ తారీఖు అనేది ఇస్తారనమాట. నేను చెప్పిన విధంగా 50 days వరకు మీకు ప్రొవైడ్ చేస్తారని చెప్పిన కదా. బిల్లింగ్ సైకిల్ ఆఫ్ 30 days ఉంటుంది. 30 days కాకుండా ఈ 20 days ఎక్స్ట్రా టైం పీరియడ్ అనేది ఇస్తుంది అనమాట మీకు పే చేయడానికి. అంటే మనము ఆ మిగిలిన 20 days కూడా పే చేయాలంటే అది అవసరం లేదని బిల్లింగ్ సైకిల్లో జనరేట్ అయినటువంటి బిల్లుకి మాత్రమే మీకు ఆ డ్యూ డేట్ లోపు పే చేయాలి. ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను, ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు నుంచి నేను 30వ తారీఖు వరకు 10,000 రూపాయలు బిల్లు చేశానండి. అది నాకు 30వ తారీఖు నైట్ అనగా నాకు 1వ తేదీ అంతా మెయిల్ వచ్చేసింది, 10,000 రూపాయలు బిల్లు మీరు పే చేయాలి అని చెప్పేసి. ఆ బిల్లు వచ్చేసి నాకు డ్యూ డేట్ 20వ తారీఖు ఇచ్చున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే నేను ఈ 10,000 రూపాయలు మాత్రమే నేను ఈ 20వ తారీఖు లోపు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ 20వ తారీఖు అనేది డ్యూ డేట్, దానిపైన వెళ్తే కనుక పెనాల్టీ అవుతుంది. దాని లోపల ఎప్పుడైనా కూడా పే చేయొచ్చు. కావాలంటే నేను 2వ తారీఖు 3వ తారీఖు అలాగే ఎప్పుడైనా పే చేయొచ్చు. బట్ నేను ఎక్కువ టైం యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 20వ తారీఖు లోపు ఫినిష్ చేస్తాను అనమాట. మళ్ళీ ఏమవుతుంది, ఈ 1వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ 1వ తారీఖు అనేది బిల్లు జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 20th అనేది మీకు డ్యూ డేట్ వస్తుంది అనమాట. కన్ఫ్యూజ్ చేసుకోవద్దు అనమాట. చాలామంది ఏమంటారంటే బ్యాంకులకి కాల్ చేసి అడుగుతుంటారు, నేను 20వ తారీఖు వరకు నేను బిల్ పే చేశాను కదా, మళ్ళీ బిల్ ఎంత వచ్చింది, 5వ తారీఖు బిల్లు మళ్ళీ ఈ నెలలో ఎందుకు యాడ్ అయిందని చెప్పేసి అంటుంటారు. సో మనకి బిల్ 30 రోజుల బిల్లు మాత్రమే జనరేట్ అవుతుంది. వాటిని పే చేయడానికి పర్టికులర్ డేట్ అనేది ఇస్తారు. దాన్ని పేమెంట్ డ్యూ డేట్ అంటారు. ఆ డ్యూ డేట్ లోపల మాత్రం మీరు కంప్లీట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఈజీగా ఉండాలంటే శాలరీ ఎవరైనా వర్క్ చేసే వాళ్ళకి మీరు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్క్ చేస్తారండి. సో వర్క్ చేసింది ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30,000 రూపాయలు శాలరీ ఉందనుకుందాం. ఆ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు పనిచేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మీకు 10th అనేది శాలరీ క్రియేట్ అవుతుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే మీకు 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వర్క్ చేసిన పీరియడ్కి మాత్రమే 10వ తారీఖు మీకు శాలరీ క్రియేట్ అయింది. అంతేగాని 10వ తారీఖు వరకు అనేది క్రియేట్ అవ్వదు. అదేమవుతుందంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫర్దర్ మంత్ 10th అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి డ్యూ డేట్ అనేది ఇస్తారు. దాన్ని మనకి శాలరీ క్రియేట్ అయ్యే డేట్ మనం డ్యూ డేట్ అనుకుందాం. ఎందుకంటే అక్కడ మనకి శాలరీ క్రియేట్ అవుతుంది, ఇక్కడ మనం వాడుకున్నటువంటి అమౌంట్ బ్యాంక్ అనేది పే చేస్తున్నాం. అదేవిధంగా మనకి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళని అనుకోండి, మనము ఏదైనా వేరే వాళ్ళకి మనం మెటీరియల్స్ అనేది సప్లై చేస్తున్నాం. అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం మెటీరియల్స్ అనేది సప్లై చేస్తాము. 30వ తారీఖు మనం వాళ్ళకి బిల్ ఇస్తాం, ఇంత బిల్ వచ్చిందండి మీకు ఈ మంత్ అంతా ఇచ్చినటువంటి రా మెటీరియల్స్కి అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్గా పే చేయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు కూడా మనీస్ అనేది రావాలి కాబట్టి మనం కొంచెం టైం ఇస్తాం బిజినెస్ పీపుల్. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు 10th or 15th లోపు మీరు పే చేయండి అంటాం. దాన్ని డ్యూ డేట్ కింద మనం లెక్కేసుకున్నాం ఇక్కడ. అలాగే అంతేగాని మళ్ళీ ఈ 10వ తారీఖు వరకు నేను అమౌంట్ క్లియర్ చేసినా అలా కాదండి. 30వ తారీఖు ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని మనం ఇప్పుడు రికవరీ చేస్తున్నాం అన్నమాట. ఒక్క నిమిషం ఉండండి సార్. సో ఈ విధంగా అనేది మనకి పేమెంట్ డ్యూ డేట్ ఉంటుంది. పేమెంట్ డ్యూ డేట్ లోపు పే చేయకపోతే పెనాల్టీ హయ్యర్ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పెనాల్టీ గురించి ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఇది ఇవాళ నచ్చింది కాన్సెప్ట్. వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. దాంతోపాటు మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బై.